హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మన పురాణాల్లో మనకు నేర్పినవన్నీ మంచి గురించే చెప్పాయి, కానీ అవన్నీ పురాణాలలోని కథలే కదా అని తీసి పరేశాము. దుర్యోధనని యుద్ధం వద్దని కృష్ణుడు ఎంతో చెప్పాడు. ఆయన పాజిటివ్ అతని తలకు ఎక్కలేదు. పురాణాలతో ఎందరో ఋషులు యోగ్యులు మనకు పాజిటివ్గానే చెప్తున్న మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మన మైండ్ చిన్నప్పటి నుంచి నెగటివ్స్కి అలవాటు పడింది. మనకి తెలియకుండానే మనం అన్ని నెగటివ్స్ మాట్లాడుతున్నాము కదా. మా వాడు నా మాట వినట్లేదు. ఎన్నోసార్లు మన ఫ్రెండ్స్ బంధువులకి చెప్పి ఉంటాము. ఎందుకు వినట్లేదు? ఎన్నోసార్లు మీరు ఏది చెబితే అదే చేశాడు. కానీ మీకేం ఎందుకు అలా అనిపిస్తుంది? మీరు అనవసరంగా మనసులో వాడికి ఒక డిజైన్ ఇచ్చి అలా ఉండాలి అనుకుంటున్నారు. దానికి వ్యతిరేకంగా వారి మనసులో ఒక డిజైన్ ఉంది. అందుకే మీకు అలా అనిపిస్తుంది. ఎస్, మీకు మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇది నిజమే కదా. అందుకే మీకు అతనికి ఘర్షణ జరుగుతుంది. మీరు ఒక గొప్ప వ్యక్తిలా చూడాలనుకుంటున్నారు. గొప్ప వ్యక్తి అంటే ముందు మీ దృష్టిలో బాగా డబ్బు సంపాదించి ఒక స్థాయికి రావాలని మీరు కోరిక. ఇప్పటి నుండి ఈ వాక్యాన్ని చెప్పండి: నా కొడుకు ఎప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంటాడు. సరిపోతుంది. ఈ వాక్యంలో అంతా వచ్చేసింది. ఇంకెప్పుడు తన గురించి నెగటివ్స్ మాట్లాడకండి, ఎవరితో చెప్పకండి. తర్వాత అతనిలో ఒక గొప్ప సంపాదపరుణ్ణి మీరు చూస్తారు. మీ ఇన్నర్ మైండ్ పాజిటివ్గా మారినప్పుడే సంపద మీ సొంతం అవుతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ప్రోత్సహించినా ఎంచకపోయినా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఐ లవ్ యూ మై సెల్ఫ్ అని. ఎందుకంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు అవతల వ్యక్తి నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే మనమే ప్రేమించకపోతే బయటి వ్యక్తి ఎలా ప్రేమిస్తారు కదా. కొంచెం ఆలోచించండి. మీరు అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ విశ్వానికి కృతజ్ఞతలు.